కంగ్రాచులేషన్. అయితే యాక్చువల్‌గా మీరు చేసిన ఆటిల్లో కాస్తో కూస్తో మీ నేచర్‌కి అంటే మేము అంతకుముందు చూసిన ఆటిలకి డిఫరెంట్‌గా ఉన్న క్యారెక్టర్ అంటే గనక జయమ్మ క్రాక్ సినిమాలో కదా! అవునండి. సో ఫస్ట్ అంటే మనమ్మ అందులో. అదే ఆ! మడమ్మ ఆ! అంటే దాంట్లో ఏంటంటే ఒక చిన్న అంటే ట్విస్ట్. డిఫరెంట్ ట్విస్ట్ ఏంటంటే మీరు నెగెటివ్ షేడ్‌లో కనిపించాం. కరెక్ట్. అప్పటి వరకు అన్ని పాజిటివే కదా చేసింది. కరెక్ట్. మరి ఫస్ట్ ఒక నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ మీకు నరేట్ చేయగానే ఫస్ట్ యాజ్ యూజువల్ మీ హస్బెండ్‌కే కాల్ చేసారా ఫస్ట్? అవునండి చేశాను. అండ్ గోపీచంద్ గారు ద క్లారిటీ విత్ విచ్ హి ఎక్స్‌ప్లెయిన్డ్ నిజంగానండి. గోపీచంద్ గారైనా, మహి గారైనా, తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ సందీప్ సార్ ఇన్ యానిమల్ ఎగ్జాక్ట్‌లీ నరేషన్‌లో ఎలాగైతే చెప్పారో అదే తీస్తారు. దే స్టక్ టు ద కోర్ ఆఫ్ ద ఇష్యూ అండి. కొన్నిసార్లు 1 or 2 ప్రాజెక్ట్స్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ చెప్పినంత అలా చేయలేదు. అండ్ ఫర్ సమ్ రీజన్ దే వర్ నాట్ సక్సెసెస్ ఆల్సో. అవి ఫ్లాప్ అయ్యాయి మూవీస్ యాక్చువల్లీ. సో అప్పుడు నాకు అనిపించింది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి అథెంటిక్ అండి. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. క్యారెక్టర్ ఇదైతే ఇదని చెప్పండి. నథింగ్ రాంగ్. అప్పుడు నాకు కూడా నేను కూడా నేర్చుకున్నాను. నెక్స్ట్ టైం అన్ని క్లియర్గా అడుగుతాను. ప్లస్ మీరేంటంటే బాగా చూజీగా ఉన్నారు కాబట్టి తప్పదు అది. మనకి ఉన్నది ఉన్నట్టు చెప్తే మనకు నచ్చితే చేస్తాం లేకపోతే లేదు. దాన్ని సగం దాచి సగం చెప్పి కానీ ఒకప్పుడు నేను చాలా ఫీల్ అయిపోయేదాన్ని. మదర్ రోల్ వచ్చిన ఇది వచ్చిన ఇప్పుడు ఏం లేదండి. ఐఎమ్ లుకింగ్ ఎట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కున్న వెయిటేజ్ ఏంటి. ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మమ్ముట్టి గారు కూడా ఉన్నారు. ఆయన ఎప్పుడో యంగేజ్ లో ఉన్నప్పుడు చేసింది స్వాతి కిరణం యాక్చువల్ గా. దాంట్లో ఒక బాగా ముసలాయన కింద ఇలా ఉన్నట్టు చేశారు. సో మనకేంటంటే ఏజ్ ఆఫ్ ద క్యారెక్టర్ మన రియల్ ఏజ్ కి దానికి ఉండాలని కూడా సంబంధం అనేది లేదు. బట్ మీరు అన్నట్టు ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ విచ్ మీన్స్ రియల్లీ లాట్ టు ద ఆర్టిస్ట్ అండి. ఆ స్టోరీ కాంట్రిబ్యూట్ చేసే క్యారెక్టర్. అంటే ఇంకొకటి ఏంటంటేనండి నేను ముందే అడుగుతాను. న్యాచురల్ లుక్కే కావాలా మీకు? నేను నాలాగా ఉంటే సరిపోతుంది. మేక్ ఓవర్ ఏమైనా కావాలా? మరీ ఏజ్డ్ గా మళ్ళీ ఎందుకంటే బాబు ఇదొక చాలా కష్టమైన ఎక్స్పీరియన్స్ ఒకసారి అయింది. అడ్వర్టైజ్మెంట్ ఒకటి చేశానండి. చాలా ప్రీమియం బ్రాండే అది. వాళ్ళు తీసుకున్నారు అంతా ఓకే అయింది. ఏజ్డ్ లుక్ కావాలంట. ఈమె ఫ్యూ మంత్స్ బ్యాకే చేశాను. ఏజ్ లుక్ ఎంత ట్రై చేశారు. ఫైనలీ కలర్ వేస్తానన్నారు. ఐ సెడ్ ప్లీజ్ దట్ ఈస్ నాట్ ఫేర్ అండి. అది చెప్పలేదు. పెద్ద బొట్టు ఇచ్చారు, సారీ లుక్ మార్చారు. ఇంకా వాళ్ళకి రావట్లేదు ఆ ఏజ్ లుక్. సరే మొత్తానికి ఎవరు అడిగారంట ఈవిడ ఏజ్ ఎంత అండి? నేను 34. యాక్చువల్లీ ఐఎమ్ 34. దగ్గరలో చెప్పి అయితే కష్టమేనేమో ఇంక అప్పుడు వదిలేశారనమాట. సో అప్పుడు నాకు అర్థమైందంటే రైట్ కాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు 50s లో కావాలంటే మీరు 50s లో ఉన్న పర్సన్ ని తీసుకోండి. 60s లో కావాలంటే 60s లో ఉన్న పర్సన్ ని తీసుకోండి. అట్లీస్ట్ వీ కెన్ అంటే మనం చేయగలగాలి. 5-10 ఏళ్ళు అటు ఇటు చేయొచ్చు. 20-30 ఏళ్ళు అటు ఇటు ఎలా చేస్తారు మీరు? ఇట్స్ నాట్ ఫేర్. మాకు కూడా తలనొప్పి, మీకు కూడా తలనొప్పి. అప్పుడు అర్థమైంది ఎవరికి ఏ క్యారెక్టర్ కావాలో, ఏ కాస్టింగ్ కావాలో ప్లీజ్ మీరు ఆ ఏజ్ గ్రూప్ కి దగ్గరగా ఎంచుకోండి. అటు ఇటు చేసి అనవసరంగా మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని అర్థం. మరి అయితే క్రాక్ సినిమా ఇంట్లో చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంది? క్రాక్ ఇంపాక్టే వేరే లెవెల్ అండి. ఇప్పటికీ వేసే అరే ఏమన్నా ట్విస్ట్ అది ఇది అన్నట్టుగా అంటారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా అరే మేడం మస్తుంది మేడం యాక్టింగ్ అది ఇది అన్నట్టుగా. ఇట్స్ రియలీ నైస్ అండి. దట్ వాజ్ ఆల్సో మై ఫస్ట్ మాస్ కమర్షియల్ ఫిల్మ్. అప్పటి వరకు ఇప్పుడు బాహుబలి అంటే అది వేరే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అండ్ యాత్ర ఇస్ అగైన్ పొలిటికల్. ప్రాపర్ మాస్ కమర్షియల్ ప్రాజెక్ట్ వాజ్ డెఫినెట్లీ. అండ్ తర్వాత నాకు గోపిచంద్ గారి ప్రాజెక్ట్ ఏం చేశారు, బాలకృష్ణ గారితో చేశారు కదండి వీరసింహారెడ్డి. దానికి కూడా కాల్ వచ్చింది. బట్ అప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మై సెకండ్ చైల్డ్. దానికి కూడా మంచి రోల్ ఇచ్చారండి పాపం. నిజంగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద టీమ్. అన్ఫార్చునేట్లీ మైత్రి వాళ్ళు చేశారు అది. బట్ వస్తున్నాయిలేండి. అంటే మీరు వీళ్ళ డైరెక్టర్స్ అందరికి కూడా మీరు ఎవరైతే డైరెక్టర్స్ వర్క్ చేశారో వాళ్ళతో ఫస్ట్ లిస్ట్ లో ఉంటారు కాబట్టి మీకు సూటబుల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అదొక్కటే నేను నమ్ముకున్నాను. నేను వర్క్ ఒకటే నమ్ముకున్నాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ పిఆర్. షూట్ అవగానే టకటగా వచ్చేస్తాను. ఐ డోంట్ అటెండ్ పార్టీస్. ఐఎమ్ నాట్ ఇంటూ సోషలైజింగ్. తర్వాత ఇందాక చెప్పినట్టు ఆ మేక్ ఓవర్ కూడా నేను చేసుకోలేదు. సో ఈ లో ప్రొఫైల్ ఉండడం వల్ల చాలా మందికి తెలియదు కూడా నేను హైదరాబాద్ లో ఉంటానని. ఫస్ట్ ఫోన్ చేసి మీరు అమెరికానా బెంగళూరు ఎక్కడ అని అడుగుతారు. అయ్యో లేదండి బాబు ఇక్కడే, ఐ వెరీ మచ్ లివ్ హియర్ అని అప్పుడు చెప్తాను. ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టు ఆ నెగిటివ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేయడం జరిగింది. అండ్ సముద్రకర్ణి గారు హూ ప్లేడ్ మై హస్బెండ్ ఇన్ ఇట్ చాలా ఎంకరేజ్ చేశారు. లేదు నువ్వు పనిడా అనుకుంటూ. నాకు తమిళ అర్థం అవుతుంది, కొంతవరకు మాట్లాడగలుగుతాను కూడా. అండ్ అంత అగ్రెషన్ నేను ఫస్ట్ టేక్ లోనే చూపించలేకపోయాను. దాని ఇన్పుట్స్ ఇచ్చి గోపీచంద్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఐ థింక్ ఆల్మోస్ట్ 6 to 7 takes తర్వాత ఓకే అయింది షార్ట్. బికాస్ యూ హ్యావ్ టు ఆ ఎమోషన్ బయట పడాలి కదా. ఆ సీన్ పండాలంటే వాళ్ళు అనుకున్నట్టు రావాలి బయటకి.